హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఆహ్, వాట్ ఈస్ జావాస్క్రిప్ట్, హిస్టరీ ఆఫ్ జావాస్క్రిప్ట్ అండ్ జావాస్క్రిప్ట్ వెర్షన్స్, హౌ టు రన్ ద జావాస్క్రిప్ట్ ఫైల్ అనేది కూడా నేను చెప్పాను. ఒకవేళ చూడకపోతే వెళ్లి చూడండి. ఓకే. నౌ ఈ వీడియోలో ఏంటంటే ఈ డేటా టైప్స్ అనేది తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ముందుగా ఏంటంటే అసలు మనకి డేటా టైప్ అనేది బేసిక్ తెలియాలి కదా! సో, వాట్ ఈస్ డేటా టైప్ మీన్స్? సో, వాట్ ఈస్ డేటా టైప్ మీన్? ఇట్ స్పెసిఫైస్ ఏంటంటే ఇట్ స్పెసిఫైస్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ వి ఆర్ గోయింగ్ టు స్టోర్. ఓకేనా? వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ వి ఆర్ గోయింగ్ టు స్టోర్. ఓకేనా? ఏం లేదండి. ఈ డేటా టైప్ ఏం ఏం స్పెసిఫై చేసిద్దంటే ఎలాంటి వాల్యూని మనం స్టోర్ చేసుకుంటున్నాం అనేది స్పెసిఫై చేసిద్దనమాట. ఓకే. అండ్ మనకేంటంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావాలో ఏంటంటే వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ అనమాట. ఓకేనా? వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్ బిఫోర్ స్టోరింగ్. బిఫోర్ స్టోరింగ్ ఎనీ వాల్యూ వీ నీడ్ టు స్పెసిఫై ద డేటా టైప్. బట్ జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఇట్ వాస్ ఏ డైనమికల్లీ ఓకేనా? డైనమికల్లీ టైప్డ్ అనమాట. అంటే ఏంటంటే డైనమికల్లీ టైప్ మీన్స్ ఆటోమేటికల్లీ ఓకేనా? ఆటోమేటికల్లీ ఇటేంటంటే అసైన్స్ అనమాట. ఓకేనా. ఆటోమేటికల్లీ దానికి దానికే అసైన్ చేసుకుండిద్ది. బేస్డ్ ఆన్ నంబర్. బేస్డ్ ఆన్ వాల్యూ ఏంటంటే ఆటోమేటిక్‌గా దానికి దానికే డేటా టైప్ అనేది డిఫైన్ చేసుకుండిద్ది. మనం ఎక్స్‌ప్లిసిట్‌లీగా ఏంటంటే డిఫైన్ చేయవసరం లేదు. లైక్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా. ఓకే. అండ్ ఈ మనకేంటంటే డేటా టైప్స్‌లో 2 డేటా టైప్స్ అనేది ఉంది. లెట్ మీ రైట్ ఇట్ హియర్. టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. ఓకే. నౌ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెట్ మీ రైట్ ఇట్ హియర్. టెక్స్ట్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రిమిటివ్ డేటా టైప్. సారీ. ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఓకేనా? లెట్స్ సే అనదర్ వన్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఇట్లా మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఓకే. లెట్ మీ డిలీట్ ఇట్ హియర్. ఓకే. నౌ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది లేటర్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఓకే. నౌ సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటవి? ఓకేనా? అండ్ ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయి దీంట్లో? లెట్స్ సే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది ఉన్నాయి. ఓకేనా? అవి ఏంటంటే నంబర్ అండ్ స్ట్రింగ్ అండ్ బూలియన్. ఓకే. అండ్ బిగింట్. ఓకే. అండ్ అన్‌డిఫైన్డ్, నల్, సింబల్. ఇలా మనకేంటంటే ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేదున్నాయి మనకి. లెట్ మీ సే స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఏంటంటే ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. కొంచెం డిఫరెన్స్ ఉంది. దట్ వాస్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏంటంటే సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండిద్ది. ఓకేనా? సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండిద్ది. వేరాస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో ఏంటంటే సైజ్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉండదు. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్‌లో ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో ఇట్ వాస్ అన్ ఇమ్యూటబుల్. ఓకే. జావా స్క్రిప్ట్‌లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అనేది నేను లేటర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ అని. ఓకే. యాహ్! ఒక్కొక్కటి తెలుసుకుందాము ఈజీగా. ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్. అంటే ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు ఓకేనా? వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ నంబర్. ఓకేనా? ఓన్లీ నంబర్ టైప్ వాల్యూస్ మాత్రమే మనం స్టోర్ చేసుకుంటున్నట్టు. డేటా టైప్ నంబర్ ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ నంబర్ అనే వాల్యూ ఏవైతే నంబర్స్ ఉంటాయో అవి మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం.
ఓకేనా? వి కెనాట్ స్టోర్. నౌ మనకేంటంటే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇంటీజర్‌కి ఒక డేటా టైప్ ఉండిద్ది. ఫ్లోట్‌కి ఒక డేటా టైప్ ఉండిద్ది. డబుల్‌కి ఇట్లా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి నంబర్‌లోనే. బట్ జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఓన్లీ నంబర్ అని ఒక డేటా టైప్ ఉంది. ఇట్ రిప్రజెంట్స్ బోత్ ఇంటీజర్స్ అండ్ డెసిమల్ వాల్యూస్. ఓకే. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇక్కడ నేను కన్సోల్ ఒకటి ఓపెన్ చేసుకున్నాను. ఓకే. యాహ్! 10 అని ఎప్పుడైతే ఎంటర్ చేశానో నాకిక్కడ 10 అని చూపిస్తుంది. అండ్ 30 ఎంటర్ చేస్తే 30 చూపిస్తుంది. నౌ ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ నేను 30 ఎంటర్ చేశానో దాని డేటా టైప్ తెలుసుకోవాలనుకుంటున్నా. అది ఎలా అంటే టైప్ ఆఫ్ అని ఒకటుంది. ఓకేనా? టైప్ ఆఫ్ దెన్ ఎంటర్ ద 30. ఓకే. ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయండి. ఇట్ విల్ షోస్ ద నంబర్. ఓకే. డేటా టైప్. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఏంటంటే ఇట్ విల్ డిస్‌ప్లేస్ ద ఆర్ ఎల్స్ ఇట్ విల్ ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ ఎన్ వాల్యూ. లెట్ మీ రైట్ ఇట్ హియర్. టెక్స్ట్ టైప్ ఆఫ్. ఇట్ విల్ డిస్‌ప్లే ద డేటా టైప్ ఆఫ్ ఏ వాల్యూ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దాని డేటా టైప్ అనేది ఇక్కడ ప్రింట్ చేసి చూపిచ్చిద్ది మనకి. ఓకే. నౌ ఇక్కడ నేను వితౌట్ డెసిమల్ ఓన్లీ ఇంటిజర్ వాల్యూ ఇచ్చాను కాబట్టి నంబర్ చూపించింది. వెన్ ఇప్పుడు నేను ఒకవేళ టైప్ ఆఫ్ 30.5 అని ఇచ్చాననుకోండి. చూసారా? నంబర్ అనేది చూపించింది నాకు. ఓకే. సో, అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా ఓన్లీ నంబర్స్‌కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేది లేవు. జస్ట్ జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఓన్లీ ఒక్క డేటా టైపే ఆల్ టైప్ ఆఫ్ నంబర్స్‌కి ఏంటంటే అసైన్ అవుతదనమాట. ఓకే. ఓన్లీ మనకి నంబర్ అనే ఒకటి డేటా టైప్ మాత్రమే ఉంది. ఇట్ విల్ కన్సిడర్ యాస్ ఎ ఇంటిజర్ అయినా కానీ నంబర్ డేటా టైపే. వెరాస్ డెసిమల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నంబర్ డేటా టైప్ మాత్రమే. ఓకే. ఐ హోప్ నంబర్ డేటా టైప్ అనేది మీకు అర్థమై ఉండిద్ది. బట్ ఇప్పుడు నేను కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌లో మనకి అవుట్‌పుట్ అనేది డిఫరెంట్‌గా వస్తాయి. అయి ఎలాంటి సిట్యుయేషన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/0 చేశాననుకోండి. ఇన్ఫినిటీ అని వస్తది. వెరాజ్ -1/0 చేస్తే లెట్ మీ రైట్ ఇట్ హియర్. -1/0 చేస్తే మైనస్ ఇన్ఫినిటీ. సో, ఇలా డిఫరెంట్ రిజల్ట్ కూడా మనకొస్తాయన్నమాట. ఓకే. నౌ స్ట్రింగ్ అనే డేటా టైప్ ఉంది. సెకండ్ వన్ వాస్ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ మీన్స్ ఓకేనా? స్ట్రింగ్ అంటే ఏం లేదండి. ఇట్ వాస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా? సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ వచ్చేసి లైక్ లెట్స్ సే అలెక్స్. ఓకేనా? అలెక్స్ అనుకోండి. ఏ అనేది ఒక క్యారెక్టర్. ఎల్ అనేది ఒక క్యారెక్టర్. ఈ అనేది ఒక క్యారెక్టర్. ఎక్స్ అనేది ఒక క్యారెక్టర్. ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని కలిపితే మనకేంటంటే ఇట్లా స్ట్రింగ్ లాగా ఏంటంటే ఫార్మ్ అవుతది. ఓకే. ఇది స్ట్రింగ్ అనమాట. మనం స్ట్రింగ్స్‌ని ఎలా రాస్తాము జావా స్క్రిప్ట్‌లో. ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో స్ట్రింగ్స్‌ని ఎలా రాస్తామంటే డబుల్ కోటెడ్స్. మనకేంటంటే 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? 3 టైప్స్‌గా మనం ఏంటంటే స్ట్రింగ్స్ అనేది రాయొచ్చు. వన్ ఈస్ యూజింగ్ డబుల్ కోటెడ్స్. ఓకేనా? ఎలా అంటే సో, డబుల్ కోటెడ్ దెన్ హలో క్లోజ్ ఇట్. ఎప్పుడైతే నేను డబుల్ కోటెడ్స్‌లో రాసానో ఇక్కడ నాకు చూపిచ్చింది. సో, ఇందాక మనకేంటంటే నంబర్స్ అనేవి ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవి బ్లూ కలర్‌లో చూపిస్తది. స్ట్రింగ్స్ ఏంటంటే ఇట్లా మనకి సారీ లైట్ ఆరెంజ్‌లో చూపిస్తది మనకి. ఓకే. నౌ లెట్స్ సే హలో, జేఎస్ ఇలా ఏంటంటే మనం స్ట్రింగ్స్ అనేవి డబుల్ కోటెడ్స్‌లో రాసుకుంటాం. వెరాస్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఓకేనా? సింగిల్ కోటెడ్ హలో, జేఎస్ ఇట్లా సింగిల్ కోటెడ్‌లో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? వాటెవర్ వి వాంట్ వి కెన్ గివ్ ఇట్. ఓకే. లెట్స్ సే ఓకే. మనం ఇట్లా ఏంటంటే సింగిల్ కోటెడ్స్‌లో కూడా ఇవ్వచ్చు. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ టిక్స్. బ్యాక్ టిక్స్ ఏంటంటే మనకి ట్యాబ్ పైన ఈ సింబల్ ఉండిద్దండి. ఓకేనా? ఈ సింబల్ ఉండిద్ది గదా! మీరేం చేస్తారంటే షిఫ్ట్ ఆ సింబల్ నొక్కండి. జస్ట్ ఓన్లీ మీరు ఆ సింబల్ నొక్కండి. ఓకేనా?
ఆ సింబల్ నొక్కండి. మనకేంటంటే షిఫ్ట్ ఈ ఈ ఈ ఏంటంటే ట్యాబ్ పైన ఒక సింబల్ ఉండిద్ది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా? షిఫ్ట్ అండ్ ఆ సింబల్ నొక్కితే మనకి ఈ సింబల్ వచ్చిద్ది. బట్ ఈ సింబల్ కాదు. ఏంటంటే బ్యాక్ టిక్స్ ఉంటాయి ఇవి. ఓకేనా? ఇవి. ఇవి యూజ్ చేసుకొని గూడా వి కెన్ స్పెసిఫై ద స్ట్రింగ్స్ అనమాట. లైక్ సే హలో జేఎస్. ఓకే. ఇలా కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. బట్ ఈ స్ట్రింగ్ వీటిల్ని ఏమంటామంటే స్ట్రింగ్ లిటరల్స్ అంటాము. ఓకేనా? టెంప్లేట్ లిటరల్స్ ఆర్ స్ట్రింగ్ లిటరల్స్ ఇట్లా బోత్ అంటాము. ఓకే. ఎప్పుడైతే మనం బ్యాక్ టిక్స్ యూజ్ చేస్తామో వి విల్ కాల్ ఇట్ యాస్ ఆహ్, సారీ టెంప్లేట్ లిటరల్స్ అనమాట. ఓకే. మెయిన్‌లీ మనం ఏంటంటే ఇలా యూజ్ చేస్తాము. జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే బ్యాక్ టిక్స్ యూజ్ చేస్తాము. ఎందుకో నేను కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నౌ ఈ 3కి ఏంటంటే ఎందుకు మనకి ఇట్లా 3 ఉన్నాయంటే ఓకేనా? ఎందుకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే మనం అసైన్ చేసుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలో జేఎస్ ఓకే. లెట్స్ సే సింగిల్ కోటెడ్ హలో జేఎస్ ఇంకోటి నేనేం చేస్తున్నానంటే ఇట్లా రాయాలనుకుంటున్నా. ఓకేనా? హలో జేఎస్ అండ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే మళ్ళీ క్లోజ్ చేశానో సింగిల్ కోటెట్ ఈ సింగిల్ కోటెట్ దేనికి? దీనికి. అండ్ హలో జేఎస్ మళ్ళీ ఇంకొక సింగిల్ కోటెట్ ఇచ్చి జేఎస్ అని పెట్టి నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో నాకు ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఐడెంటిఫైయర్ ఎస్ అనేది చూపిస్తుంది. ఏంటంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్ట్రింగ్ అనుకోండి. బట్ నాకేంటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్ట్రింగ్ స్ట్రింగ్ కాదు నేను అసైన్ చేసింది. సో, ఇలాంటి కేసుల్లో మనం ఏంటంటే డబుల్ కోటెట్స్ యూజ్ చేసి హలో, జేఎస్ దెన్ సింగిల్ కోటెడ్ ఎస్ అండ్ ఇట్లా యూజ్ చేస్తాము. ఓకేనా? సో, ఏంటంటే మనం ఇట్లా డిఫరెంట్ అప్రోచెస్‌ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్స్ అనేది అసైన్ చేసుకోవచ్చు. వెరాస్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. హలో, జావా, స్క్రిప్ట్, హాయ్ అని ఎంటర్ చేసి నేను క్లోజ్ చేస్తున్నాను. లెట్ మీ రైట్ ఇట్ హియర్ క్లియర్‌లీ. ఓకే. సో, బ్యాక్‌స్లాష్ ఎన్ ఓకే. సో, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. బట్ అదేంటంటే వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. ఆహ్, ఈ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లేటర్. ఓకే. యాహ్! దెన్ ఇంకొకటొచ్చేసి మనకి ఏంటంటే, ఒకవేళ స్ట్రింగ్స్ ఏంటంటే, నేను స్ట్రింగ్ నంబర్ ఇచ్చాను. ఇక చూస్తే నేను స్ట్రింగ్‌లో ఒక నంబర్ పాస్ చేశాను. ఈవెన్ ఇట్ వాస్ షోయింగ్ యాస్ ఎ స్ట్రింగ్ అనమాట. అండ్ ఈ స్ట్రింగ్‌ని మనం నంబర్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? అది ఎలా అంటే వి విల్ యూజ్ ప్లస్ సైన్ అండ్ డబుల్ కోటేట్స్ చూసారా బ్లూ కలర్‌లో వచ్చేసింది. సో, ఏం లేదు ప్లస్ సైన్ యూజ్ చేసినా ఆర్ ఎల్స్ మైనస్ సైన్ యూజ్ చేసినా మనకేంటంటే అది ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అయిపోయిద్ది. ఓకేనా? ప్లస్ సైన్ యూజ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అవుతది. వెరాజ్ మైనస్ సైన్ యూజ్ చేస్తే మనకి నెగెటివ్ ఇంటీజర్‌లోకి కన్వర్ట్ అవుతది. ఇలా మనం ఏంటంటే స్ట్రింగ్స్‌ని నంబర్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లస్ సైన్ ఆర్ మైనస్ సైన్ ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ ఏస్తాము. బట్ ఇంటూ అనేది ఇవ్వము. ఓకే. లెట్స్ సే ఇంటూ చూసారా? ఇక్కడ మనకేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ సంథింగ్ ఎల్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే. మనం ఏంటంటే ఒకవేళ స్ట్రింగ్స్ నుంచి ఇంటీజర్స్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వితౌట్ ఎనీ అడిషనల్ ఫంక్షన్స్ వి విల్ యూజ్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ సైన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ ఆహ్, సమ్ అదర్ ఫంక్షన్స్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో జావా స్క్రిప్ట్‌లో వాటిల్ని యూజ్ చేసుకొని మీరేమన్నా డేటా టైప్స్ ఏదైతే స్ట్రింగ్ డేటా టైప్ నుంచి ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో అది ఎలా అంటే నంబర్, నంబర్ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? సో, వాట్ ఇట్ విల్ డూ మీన్స్ ఇట్ విల్ కన్వర్ట్ ద స్ట్రింగ్ డేటా టైప్ ఇంటూ ద ఇంటీజర్ నంబర్ డేటా టైప్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్ట్రింగ్ 100 అనేది పాస్ చేశాను. చూస్తే ఇక్కడ నాకు అవుట్‌పుట్ వచ్చేసి ఇంటీజర్ 100 అనేది వచ్చేసింది. ఇలా మనం ఏంటంటే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకుంటాము. నంబర్ కానీ లెట్ మీ రైట్ ఇట్ హియర్ అండ్ ఇంకొకటొచ్చేసి పార్సింట్ అనమాట. ఓకే. పార్సింట్‌లో కూడా మనం సేమ్ ఇలానే పాస్ చేస్తాము.
ఓకే. పార్స్ ఇంట్ కూడా ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్ నుంచి నంబర్ డేటా టైప్‌కి కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ జావాస్క్రిప్ట్‌లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే. బట్ ప్రెజెంట్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ లేటర్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్లీ. యాహ్! ఇంకొక మనకి ఇప్పుడు మనం ఏం చూసాము, స్ట్రింగ్స్ నుంచి ఇంటీజర్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. ఓకేనా? స్ట్రింగ్స్ నుంచి ఇంటీజర్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాము. బట్ ఇంటీజర్‌లో నుంచి స్ట్రింగ్స్‌లోకి ఎలా ఎలా కన్వర్ట్ చేయాలంటే సింపుల్‌గా ఏం లేదండి. 100 ఉందా? ఇది ఇంటీజర్ కదా! ప్లస్ డబుల్ కొటేట్స్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా? సో, సింపుల్‌గా ఇట్లా వాడికేంటంటే స్ట్రింగ్ నుంచి సారీ నంబర్ నుంచి స్ట్రింగ్స్‌లోకి కన్వర్ట్ అవుతది. ఓకే. జస్ట్ ఏం లేదు. ప్లస్ అండ్ డబుల్ కొటేట్స్ అనేది యాడ్ చేయండి. సో దట్స్ అదేంటంటే ఆటోమేటిక్‌గా నంబర్ నుంచి స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ అవుతది. ఓకే. అడిషనల్‌గా మనకేంటంటే సమ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. వి కెన్ యూజ్ దెమ్ ఆల్సో. సో, అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అని ఉంది. ఓకేనా. స్ట్రింగ్ అని ఒకటి ఫంక్షన్ ఉంది. సో దట్ వి కెన్ యూజ్ దట్ ఆల్సో. సో, ఇక్కడ నేను ఇంటిజర్ వాల్యూని పాస్ చేశాను. స్ట్రింగ్ వాల్యూని కాదు. ఓకే. సో, నాకు అవుట్‌పుట్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ అనేది అవుట్‌పుట్ వచ్చింది. ఇలా మనం ఏంటంటే ఒకవేళ సారీ నంబర్ నుంచి స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మెయిన్‌లీ మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం. ప్లస్ డబుల్ కోటెట్ అనేది. ఓకే. నౌ బూలియన్ డేటా టైప్. ఈ బూలియన్ డేటా టైప్ ఏంటంటే ఇంకొకటొచ్చేసి థర్డ్ వన్ బూలియన్. బూలియన్ ఏంటంటే ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే. లెట్స్ సే లెట్ మీ క్లియర్ దిస్ కన్సోల్. ఇక్కడ మీకు ఏంటంటే స్టాప్ బటన్ లాగా చూపిస్తది. అది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తే ఆ కన్సోల్ అనేది క్లియర్ అయిపోద్ది మీకు. ఓకే. నౌ బూలియన్స్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాను గదా! టీఆర్‌యూ ట్రూ. ఓకే. మనకి ట్రూ అనొచ్చింది. వెరాస్ ఫాల్స్ అయితే ఫాల్స్. టైప్ ఆఫ్ ట్రూ బూలియన్. ఓకేనా? బూలియన్ అనేది చూపిస్తది మనకి. అండ్ సమ్ కేసెస్‌లో మనకేంటంటే ఈ ట్రూ ఆర్ ఫాల్స్‌ని మనం ఏంటంటే నంబర్స్ లాగా డినోట్ చేసుకుంటాము. ఓకేనా? 0 ఆర్ 1 అని. అది ఎలా అంటే లెట్స్ సే ప్లస్ ట్రూ అని యూజ్ చేసుకోవాలి. ట్రూ లెట్స్ సే ట్రూ అని రాసారనుకోండి 1 అని వస్తది. ఓకేనా? ఏంటంటే మనకి సమ్ కేసెస్‌లో బూలియన్స్ ఏవైతే ఉన్నాయో ట్రూ ఆర్ ఫాల్స్‌ని వాటిల్ని మనం నంబర్స్‌గా డిఫైన్ చేయాలనుకుంటే ఓకేనా? ప్లస్ సైన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఫాల్స్‌ని కావాలనుకుంటే ఫాల్స్. ఓకే. ప్లస్ అయితే 1 సారీ ట్రూ అయితే 1 అండ్ ఫాల్స్ అయితే 0. 1 ఆర్ 0. ఓకే. ఇలా మనం ఏంటంటే బూలియన్స్‌ని నంబర్స్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ప్లస్ సైన్. ఓకేనా? బై యూజింగ్ ద ప్లస్ సైన్ వేర్ వి కెన్ కన్వర్ట్ ద బూలియన్ డేటా టైప్ ఇంటూ ద నంబర్ ఆల్సో. ఓకే. సో, బూలియన్స్ అర్థమైందనుకుంటున్నారా మీకు? స్ట్రింగ్ అర్థం లెట్ మీ షో యూ హియర్. నంబర్ డేటా టైప్ అర్థమైంది. చెప్పాను. స్ట్రింగ్ చెప్పాను. అండ్ బూలియన్ కూడా చెప్పాను. అండ్ ఇంకొకటేంటంటే మనకి హ్మ్. అన్‌డిఫైన్డ్ ఓకేనా? ఈ అన్‌డిఫైన్డ్ ఏంటిది? అన్‌డిఫైన్డ్ ఈ అన్‌డిఫైన్డ్ అండ్ నల్ ఏంటంటే మనకి వేరియబుల్ కాన్సెప్ట్స్‌లో డీటెయిల్‌గా చెప్తాను. బట్ ఈ అన్‌డిఫైన్డ్, నల్ ఏంటనేది సింపుల్‌గా మీకు ఒక చిన్న డెఫినిషన్ లాగా చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాస్ అన్‌డిఫైన్డ్. సో, ఈ అన్‌డిఫైన్డ్ ఏంటంటే మనం ఏంటంటే నథింగ్ వాస్ స్టోర్డ్. ఓకేనా? నథింగ్ వాస్ స్టోర్డ్. అన్‌డిఫైన్డ్‌లో ఏంటంటే అన్‌డిఫైన్డ్ మీన్స్ నథింగ్ వాస్ స్టోర్డ్. ఓకే. యాహ్! ఇవి వేరియబుల్ కాన్సెప్ట్స్‌లో మీకు ఇంకొంచెం డీటెయిల్‌గా అర్థమవుతది. బట్ ఏంటంటే అన్‌డిఫైన్డ్ ఏంటంటే నథింగ్ వాస్ స్టోర్డ్ అని. ఓకే. నథింగ్ వాస్ స్టోర్డ్. వెరాస్ ఇంకొకటి డేటా టైప్ వచ్చేసి నల్ ఉంది కదా! ఓకే. ఈ నల్ కూడా ఏంటంటే హ్మ్. ఎంప్టీ ఫస్ట్ ఏంటంటే ఎంప్టీగా ఉండిద్ది. బట్ లేటర్ ఓకేనా? బట్ లేటర్ వి ఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ. ఇనీషియల్‌గా ఎంప్టీగా ఉండిద్ది. బట్ లేటర్ ఏంటంటే వి ఆర్ అసైనింగ్ సమ్ వాల్యూ లేటర్. ఓకేనా? లేటర్ మనం ఏంటంటే ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాము. ఇనీషియల్‌గా ఏంటంటే ఎంప్టీగా ఉండిద్ది.
వెరాజ్ అన్‌డిఫైన్డ్ ఏంటంటే నథింగ్ వాస్ స్టోర్డ్ అని. ఓకే. సో, ఈ అన్‌డిఫైన్డ్ కూడా ఒక డేటా టైపే. ఆహ్, మీరేంటంటే అన్‌డిఫైన్డ్ అనేది మన జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే ఇట్ వాస్ కీవర్డ్ ఆల్సో. ఓకేనా? కీవర్డ్ అనమాట. కీవర్డ్ కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. ఈ అన్‌డిఫైన్డ్ ఏంటంటే డేటా టైప్ అనమాట. లెట్స్ సే టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ అని యూజ్ చేస్తే మనకి అన్‌డిఫైన్డ్ అనే డేటా టైప్ అనేది సారీ టైప్ ఆఫ్ లెట్ మీ రైట్ ఇట్ హియర్ క్లియర్‌లీ. టైప్ ఆఫ్ అన్‌డిఫైన్డ్ అని యూజ్ చేస్తే మనకి ఏంటంటే డేటా టైప్ అనేది వచ్చింది. అన్‌డిఫైన్డ్ అని. వెరాజ్ టైప్ ఆఫ్ నల్ అని ఇచ్చాననుకోండి ఆబ్జెక్ట్ అనొచ్చింది. ఈ ఏంటంటే ఇది బగ్ అనమాట. ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో ఇదొక బగ్ అనమాట. యాక్చువల్లీ టైప్ ఆఫ్ నల్ వచ్చేసి నాట్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? లెట్ మీ షో యూ హియర్ ఇన్ ద క్రోమ్. టైప్ ఆఫ్ నల్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే. ఇట్ వాస్ లోడింగ్. సో, ఆహ్, లెట్ మీ షో యూ క్లియర్‌లీ హియర్. See, when when we when we using the type of operator on null, it returns object. This is well known bug in JavaScript, has an historical reasons. Okay. Despite this, null is still considered as a primitive data type. ఓకేనా. యాక్చువల్లీ టైప్ ఆఫ్ నల్ వచ్చేసి నల్ మాత్రమే. బట్ ఏంటంటే జావా స్క్రిప్ట్‌లో ఇదొక బగ్ అనమాట మనకి. ఓకేనా. బగ్ అనమాట. ఆబ్జెక్ట్ అనేది చూపిస్తుంది స్టిల్. ఓకే. స్టిల్ ఇంకా అది రిసాల్వ్ చేయలేదు. ఎందుకంటే నాట్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో, అందుకే అట్లా వదిలేసారు. బట్ ఏంటంటే టైప్ ఆఫ్ నల్ వచ్చేసి నల్ మాత్రమే. జావా స్క్రిప్ట్‌లో మనం ఎప్పుడైతే కన్సోల్‌లో టైప్ ఆఫ్ నల్ అని యూజ్ చేస్తామో మనకేంటంటే ఆబ్జెక్ట్ అనేది వస్తదనమాట. ఓకే. ఆబ్జెక్ట్ అనేది వస్తది. మనం ఏంటంటే ఈ నల్స్‌ని వాల్యూస్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదెలా అంటే జస్ట్ ప్లస్ నల్ అని యూజ్ చేశామనుకోండి 0 అనేది వచ్చేస్తది. బట్ అన్‌డిఫైన్డ్‌గా మనం అలా చేయలేము. లెట్స్ సే అన్‌డిఫైన్డ్ చేస్తే మనకి ఎన్ఏ అనొచ్చింది. ఎన్ఏఎన్ అంటే నాట్ ఎన్ నంబర్. ఓకే. నాట్ ఎన్ నంబర్. వెరాజ్ నల్స్‌కి మనం ఏంటంటే 0 కింద వచ్చిద్ది మనకి. నల్స్‌ని మనం నంబర్‌గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇట్ విల్ కమ్ యాస్ ఎ 0. మనకి అవుట్‌పుట్ వచ్చేసి 0 వచ్చిద్ది. వెరాజ్ అన్‌డిఫైన్డ్ ఏంటంటే మనకి నాట్ ఎ నంబర్ అని ఒక డేటా టైప్ అది కూడా. సో, అదొచ్చిద్ది మనకి. నాట్ ఎ నంబర్ అని. ఓకే. ఇంకొక ఆహ్, 2 డేటా టైప్స్ ఏంటంటే బిగింట్ అండ్ సింబల్. బిగింట్ అండ్ సింబల్ ఏంటంటే లెట్ మీ షో యూ హియర్. యాహ్! సో, ఈ బిగింట్‌కి నార్మల్ నంబర్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకేంటంటే చూపిస్తది. అన్‌లైక్ నంబర్ డేటా టైప్ విచ్ కెన్ అక్యురేట్‌లీ రిప్రజెంట్స్ ఇంటీజర్స్ ఓన్లీ వితిన్ ద రేంజ్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 2 పవర్ 53. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, సమ్‌వేర్ ఐ రోట్ డౌన్ రైట్. ఓకే. సో, ఈ నంబర్ ఓకే. నంబర్ డేటా టైప్ సైజ్ వచ్చేసి -2 పవర్ 53 టు +2 పవర్ 53. -2 పవర్ 53 టు +2 పవర్ 53 ఈ నంబర్ ఒక డేటా టైప్ యొక్క సైజ్ అనమాట. వెరాజ్ ఇక్కడ మనకి బిగ్గిన్‌లో ఏంటంటే వీ కెన్ స్టోర్ బియాండ్ దట్ అనమాట. ఓకేనా. నాట్ ఓన్లీ దిస్ రేంజ్ వీ కెన్ ఏంటంటే బియాండ్ దట్ రేంజ్ వీ కెన్ స్టోర్ బై యూజింగ్ ద బిగ్గింట్. అది ఎలా అంటే ఆహ్, ఏం లేదు అడిషనల్‌గా ఏదైతే లెట్ మీ రైట్ ఇట్ హియర్ 1, 2, 3 ఎన్ అని యూజ్ చేశారనుకోండి. ఓకే. లెట్ మీ రైట్ ద టైప్ ఆఫ్ 1, 2, 3 ఎన్ అని యూజ్ చేశా. ఎన్ అని ఎప్పుడైనా లాస్ట్‌లో యాడ్ చేస్తే దట్ వాస్ కన్సిడర్డ్ యాస్ ఎన్ బిగ్ ఇంట్ అనమాట. ఓకే. ఎప్పుడైతే మనం ఎన్ అనేది యాడ్ చేస్తామో ఇట్ వాస్ బిగ్ ఇంట్. బేసికల్లీ అసలు జావా స్క్రిప్ట్‌లో ఏంటంటే మనం బిగ్ ఇంట్ అండ్ సింబల్ అనేది అస్సలు యూజ్ చేయము. ఓకే.
బిగ్ అనేది మెయిన్‌లీ సైంటిఫిక్ కాలిక్యులేషన్ అట్లా యూజ్ చేస్తాము. బట్ ప్రోగ్రామింగ్‌లో ఏంటంటే మనం బిగ్ ఇంట్ అనేది యూజ్ చేసుకోము. యాస్ వెల్ యాస్ సింబల్ కూడా ఎక్కువ అసలు యూజ్ చేయము. ఓకే. ఐ హోప్ మీకు ఈ డేటా టైప్స్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది అర్థమై ఉండిద్ది. ఇఫ్ ఎట్ ఆల్ అర్థం కాకపోతే ప్లీజ్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. ఐ విల్ విల్ రీమేక్ ద వీడియో బెటర్ మీకు ఇంకా అండర్‌స్టాండ్ అవ్వటానికి. ఓకే. యాహ్! ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో అట్‌లీస్ట్ అర్థమైంది ఆర్ ఎల్స్ అర్థం కాలేదా అని మెన్షన్ చేయండి. సో, ఏంటంటే నాకు అర్థం కావట్లేదు మీకు అర్థమైందా లేదా అని. అర్థమైతే ఇంకొంచెం నేను అర్థం కాకపోతే మీకు ఇంకొంచెం బెటర్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్. బై బై.